అందరు సినిమా చూసే వచ్చారా? అంటే మార్నింగ్ యూఎస్ రిపోర్ట్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చూసారా, మామూలుగానే చూసారా? ఎలా ఉంది మరి? ఫోన్ చూసుకుని మాట్లాడుతుంది మామూలు స్టేటస్ ఓ కరెక్ట్, మర్చిపోయా. నేను దిల్ రాజు గారు ఉన్నాం కదా. ఎలా ఉన్నాయి క్యామియోలు? అదే అదే హరిశంకర్ గారు అంటే ఓకే. అలా ఎంజాయ్ చేశారా? నేను చెప్పాను కదా, నేను ప్రెస్ ముందు, ఈ సినిమాకి ప్రెస్ ముందుకు వచ్చినప్పుడల్లా అదే చెప్తూ వచ్చా. ఇవాళ చాలామంది ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ యూఎస్లో షో అయినప్పుడు ఫ్లో లేదు, కొంచెం అతుకులుగా ఉంది, సీన్ల కోసం ఆమె కథ రాసినట్టుంది, ఇది అది నేనే చెప్పాను కదా. అదేదో పెద్ద సైంటిస్టులా మీరు కనుక్కున్నట్టు చెప్తారండి మళ్ళీ. ట్విట్టర్లో మీడియా కాదు ట్విట్టర్లో అదేదో మళ్ళీ ఎందుకు, నేనే కదా అందరికి చెప్తూనే వచ్చాను కదా. నేనేదో అద్భుతంగా సాగర సంగమం తీసానని నేను చెప్పలేదు కదా. ఒక కామెడీ ఫిలిం, సిల్లీ ఫిలిమే తీసాము, వన్ లైన్ అనుదీప్ స్టైల్ వన్ లైనర్స్తోనే చెప్పాము మేము కూడా. లేదు, ధైర్యం ఏంటంటే ఇప్పుడు అనుదీప్ లాంటి వాడితో సినిమా తీస్తున్నప్పుడు ఎప్పుడు ఆ రిస్క్ ఉంటుంది. కుదిరిన రోజు ఎంత పెద్దగా కుదిరితే అంత పెద్దగా కుదురుతుంది. అప్పుడప్పుడు మిక్స్డ్ వస్తుంది. దానికి ఏం చేస్తామో ఏదైనా రిసీవ్ చేసుకుంటామే కదా. మనం ఇలా అని అలా అని ప్రతిదీ కరెక్ట్గా మనం అనుకున్నట్టు జరుగుతుందని కాదు కదా. అంతే. నేను కొంచెం డివైడ్ ఉంటుంది, ఎందుకంటే రివ్యూవర్స్కి వీళ్ళకి నచ్చే సినిమా తీస్తున్నానని నేను డెఫినెట్గా అనుకోవాలి. ఎందుకంటే అంటే ఒక సినిమా కావాల్సిన గ్రామర్ అయితే లేదు, అది లేదని తెలిసే తీసాము, అదైతే లేదు. సో రివ్యూవర్స్కి వీళ్ళకి నచ్చుతుందని అయితే అనుకోలేదు ఎప్పుడు. కానీ ఆమె రెగ్యులర్ పబ్లిక్ కూడా ఇటు ఎడిట్ ఇలా ప్యాచీగా ఉంది, ఇది అది అంటున్నారు. అసలు అది ఎడిట్ ప్యాచీగా ఉండడానికి తీసుకుందే అలా బ్లాకులు కాదు, ఒక కథని ఫ్లోగా తీయలేదు సినిమాని అసలు. సో అది మరీ అంత డీప్గా టెక్నికల్గా చూశారు. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను కదా, మీ అందరికి వచ్చి నవ్వుకుంటే వెళ్ళండి, ఖచ్చితంగా మ్యాక్సిమం నవ్విస్తానికి ట్రై చేసి నవ్విస్తాడు, అది దీపనే చెప్పాను నేను. దానికి ఎంతవరకు ఆమెను సాటిస్ఫై చేయగలిగాం లేదో చూసుకోవాలి అంతే. ఇంకా ఈ సినిమాల వరకు కొన్ని సినిమాలు అంతే కదా. అది నిన్న కూడా చెప్పాం కదా. అంటే జనరల్గా అంటే కొంచెం అలా డివైడ్కి సినిమా మీద సినిమా ఎప్పుడు ఆ రిస్క్ ఉంటుందేమో, సినిమా మీద సినిమా తీస్తే ఎప్పుడు ఆ రిస్క్ ఉంటుందేమో. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, సరే కొంచెము ఆమెను కథ ఇటు గురించి డిస్కస్ చేస్తున్నారు అన్నీ ఓకే. కానీ ఇప్పుడు కూడా నాకు డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది కదా, సెకండ్ హాఫ్ బాగుంది, లాస్ట్లో మదర్ ఎమోషన్ బాగుంది, ఫన్ పండుతుంది, ఆమె సెకండ్ హాఫ్లో టేక్ ఆఫ్లోనే 2 బ్లాకులు కానీ ఇది కానీ అన్నీ వర్కౌట్ అవుతున్నాయి. మీరు ఏ డౌట్ లేకుండా ఈ శివరాత్రి 2-3 రోజుల సెలవుల్లో డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీ 150 రూపాయలకి అయితే న్యాయం చేస్తామని గట్టిగా అనుకుంటున్నాము. కొన్ని విషయాల్లో కొంతమందిని న్యాయం చేయలేకపోయాము, అది న్యాయం చేద్దామని కూడా ఈ సినిమా తీయలేదు. ఆడియన్స్ నవ్విస్తానికి తీసాము, అది గ్యారంటీ నవ్విస్తున్నామని అనుకుంటాం. ఖచ్చితంగా ఈ వీకెండ్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసిరండి, డిసప్పాయింట్ అవ్వరు. నేను కూడా చెప్పే కదా ఏదో ఇంటర్వ్యూలోనే ఎక్కడో సరదాగా. ప్రొడ్యూసర్గా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాదు, యాక్చువల్లీ నాకు అనుదీప్ చాలా తక్కువలో సినిమా తీసి పెట్టాడు. ప్రొడ్యూసర్గా నాకు ఇది హ్యాపీ సినిమా. నా కూతురు ఇంకా లేదు కదా, అంత పెద్ద కూతురు ఉంటే అప్పుడు అవన్నీ పర్సనల్ జర్నీ. అది చాలాసార్లు జరుగుతుంది కదా. 4-40 చేయరు, కానీ అనుకున్న బడ్జెట్లో ఎప్పుడు సినిమా తీయం కదా, అది మనకున్న గొప్పతనం కదా. ఇట్లనే అది మన యమదొంగ చూసి ఇన్స్పైర్ అయింది. డెఫినెట్లీ డ్రీమ్ సాంగ్ కదా సార్, కొంచెం డ్రీమింగ్ ఉన్న అట్లా అంతే. మీ కాంపౌండ్లో ఉన్న ప్రతి ఒక్కరిని డైరెక్టర్లీ అందరినీ వాడేశారు ఏంటి మొత్తం కనిపించారు. కళ్యాణ్ సినిమాల్లో అనుదీప్ సినిమాల్లో కళ్యాణ్ ఆళ్ళ అది అంతా కామన్ కదా. అది ప్లస్ మావాడికి ఇప్పుడు కొంచెం యాక్టింగ్ గొల వచ్చేసింది బాగా కళ్యాణ్కి. సో ఎపిక్లో కూడా మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు కళ్యాణ్. లేదు అసలు నేను ఇది కూడా చేయను అంటే అనుదీప్ ఫోర్స్ చేసి మరి, ఎందుకంటే ప్రొడ్యూసర్లు దిల్ రాజు గారితో పాటు మళ్ళీ ఇంక మీ ఆన్బై కానీ
అదే అంటున్నా, ఇప్పుడు ఏదో నేను సినిమా తీసాను మామూలుగా సినిమాలో జరుగుతున్నాయి అన్నిటి మీద పంచులే. హీరోయిన్ క్యారెక్టర్ పర్సనల్ గా మీరు ఖైరూ గారిని అనుకున్నారు కదా, అంటే వెయిట్ ఉండబట్టే కదా ఆ క్యారెక్టర్. అవును తను పర్సనల్ మీరు పర్ఫెక్ట్ ఫీల్ అయ్యారు. అవును, నేను చెప్పాను కదా ఆమె తను పర్ఫామ్ బాగా చేస్తుంది, ఆమె ఫారెన్ నుంచి వచ్చిన ప్రొడ్యూసర్ కూతురులాగా కనబడాలి అని చెప్పి అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ అది. డ్రాగన్ చూడగానే తీసుకున్న డెసిషన్ అది. అనుదీప్ కోమల్ క్యారెక్టర్ మీలో ఎంత ఉంటుంది? ఉంటుంది, కొంచెం ఉంటుంది. ముద్ద మచ్చ ఎంతవరకు ఉంటుంది? మీరు ఆ పనిలో ఉన్నారు.